నమస్తే విధినిశ్చితం లక్ష్యం సమాజహితం ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్ సంబంధించినటువంటి మెడల మల్లికార్జున గౌడ్ బర్త్డే పురస్కరించి ఈరోజు ప్రస్తుతమవుతున్నారు. పొద్దునుంచి కూడా అభిమానులు వచ్చి దీన్ని కలవటము, ఆప్యాయతో పలకరించడం, కేక్ కటింగ్లు, రాత్రి 1 గంటల నుంచి మరి బర్త్డే వారోత్సవాలు జరుగుతున్న సందర్భంగా మరి ప్రస్తుతం వారితో వారికి బర్త్డే విషయం తెలియజేస్తూ మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. హ్యాపీ బర్త్డే, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ అన్న. పొద్దునుంచి కూడా రాత్రి 1 గంటల నుంచే ఇక 12 గంటల నుంచే ఉత్సవాలు జరిగినట్టు అంటే వచ్చే అభిమానులు విషయం తెలియస్తున్నట్టు తెలుస్తుంది. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందన్న. ఎందుకంటే మా పార్టీ నాయకులు కార్యకర్తలతో ఈరోజు నేను నా బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్న. ఎందుకంటే వాళ్ళ ఆప్యాయత చూపి వాళ్ళు ఒక ప్రేమ అనురాగాలతోటి వాళ్ళు కేకు తీసుకొచ్చి కట్ చేయించి మరి వాళ్ళ ఆప్యాయతతోటి వాళ్ళు కేకు తినిపించి ఒక సోదర భావాలతోటి మాకు ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుందన్న. 2 పర్యాయాలు పోటీ చేశారు, ప్రజాక్షేత్రంలోనూ ఉన్నారు. సో ఆప్యాయత అలాగనే మరి ప్రజల ఆదరణ అలాగే ఉందా? జెండా మార్చారు, సేమ్ అలాగనే అనిపిస్తుందా? తప్పకుండా. ఏంటంటే ప్రజల నుంచి మన్ననలు పొందే విధంగా నాయకుడు ఉండాలని చెప్పేసి నా ఒక ఆలోచన. పార్టీలు అనేది కాకుండా మనకున్నటువంటి వ్యక్తిగత ఎజెండా ఏదైతే ఉందో ఆ ఎజెండాని మనం ముందు వెళ్ళే విధంగా ఉండాలి తప్పితే పార్టీలు కాదు. తప్పకుండా రాబో రోజుల్లో కూడా ప్రజలు ఆదరణ ఉంటుందని చెప్పేసి నేను గట్టిగా విశ్వసిస్తున్నా. ఈరోజు అంటే ఈ బర్త్డే పురస్కరించుకొని కొత్తగా నిర్ణయాలు కానీ, ప్రజాక్షేత్రంలో ముందుకెళ్లే విషయంలో కానీ, కార్యకర్తల కలుపుకోలే విషయంలో కానీ, డివిజన్లో జరుగుతున్న సమస్యల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఇవాళ కొత్తగా నిర్ణయాలు తీసుకునేది అయితే ఏం లేదన్న. మేము ప్రతిరోజు ప్రజాక్షేత్రంలోనే మేము ప్రజల పక్షాన పోరాడుతూనే ఉన్నాము. మరి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద తప్పకుండా గతంలో పోరాడాము, ఇప్పుడు పోరాడుతున్నాము, రాబో రోజుల్లో కూడా తప్పకుండా ప్రజల పక్షాన నిలబడి పోరాడుతూనే ఉంటాం. మరి ఇదంతా చూసినట్టయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో టీఆర్ఎస్ పార్టీ ఈ మననే పేపర్ లీక్ ఉంది, ఆ ఒక చర్యలు కావచ్చు, తిన్మరమల లాంటి వాళ్ళని అరెస్ట్ జర్నలిస్టులు చేసిన విషయంలో కావచ్చు, ప్రభుత్వము నిరంకుశ వైఖరి నిర్వహిస్తుందని చోటమోట లీడర్ల మీద కూడా బెదిరింపు చర్యలకు పాల్గొంటుందన్నట్టు కూడా తెలుస్తుంది. దీని మీద మీరేమన్నా? తప్పకుండానే. మరి ఇంకో విషయం ఏంటంటే తీర్మార్మల్ ఏదైతే ఉన్నాడో ఆయన ప్రజల్లో ఏదైతే గొంతుకై ఆయన పోరాడుతున్నాడో ఆ గొంతు నొక్కే విధంగా ఈ ప్రభుత్వము చేస్తుంది. నేను తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నా. మరి రాబో రోజుల్లో ఆయనకే కాదు ఇక్కడ ఎవరు మాట్లాడినా కూడా అదేవిధంగా అక్కడ మా అధ్యక్షులు రేవంత్ అన్న కూడా ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రజల గొంతు మాట్లాడుతున్నా కూడా గొంతు నొక్కే విధంగా ఇదేది ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి నేను తీవ్రంగా వాళ్ళు చేసే చర్యలు ఏవైతున్నాయో దుశ్చర్యను మేము ఖండిస్తూ ఉన్నామని చెప్పి. మనకు మీటింగ్లో కూడా కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, వెలుగు ఛానల్ కానీ, V6 కానీ తెలంగాణ ఉద్యమం గురించి పుట్టినటువంటి ఒక ప్రజా గొంతుకలను ఖచ్చితంగా తొక్కేస్తాము, ఖచ్చితంగా రానివ్వమన్నట్టు కూడా మాట్లాడు. దీని మీద ఎలా మాట్లాడతారు? ఇప్పుడు ఉన్నటువంటి ఛానల్స్ని కూడా వాళ్ళు అన్నీ ఉన్న ఛానల్స్ అన్ని కొనేసుకొని మరి ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో చెప్పాలనే పెట్టుకున్నటువంటి ఛానల్ను కొనేసుకొని మరి ప్రజల సమస్యలను బయటికి తీసుకురాకుండా చేయడం అన్నది చాలా శోచనీయం. మరి ఇప్పుడు ఉన్నటువంటి V6 ఏదైతే ఛానల్ ఉందో అది ఎవరికి కూడా అనుకూలం వ్యతిరేకం కాకుండా ప్రజలకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయి, ప్రజలకు ఏదైతే సమస్యలు ఉన్నాయి అని చెప్పి బయటికి తీసుకొచ్చే విధంగా వాళ్ళు పోరాడుతుంటే, అది కాకుండా జర్నలిజం ఏ రకంగా చేయాలని చెప్పేసి వాళ్ళు ఉంటే, అది కాకుండా మీరు కూడా మాకు లొంగిపోవాలని చెప్పే ఒక ఆలోచన ఏదైతే ఉందో అది మంచి పద్ధతి కాదు. ఇది ఇప్పుడు మీ ప్రభుత్వం ఉండొచ్చు, రాబో రోజుల్లో ఇంకో ప్రభుత్వం వస్తుంది, అలా ఎప్పుడు కూడా మనము చేయొద్దని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని నేను చెప్తా ఉన్నాను. సో మొత్తం మీద చూసినట్టయితే ఇంకా 8 నెలలు లేదా 6 నెలల్లో రాజకీయ మళ్ళీ ప్రభుత్వము అంటే ఏదో ప్రభుత్వం ఏర్పడే అవకాశం ప్రజలు ఇచ్చే అవకాశం. ఈ యొక్క పోటీలో నాచారం డివిజన్ ఎలా ఉంటుంది? తప్పకుండా నాచారం డివిజన్లో అయితే మా పార్టీ నుంచి భారీ మెజార్టీతోటి మేము మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరికి ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా కూడా తప్పకుండా మేము 10 డివిజన్లలో నాచారం డివిజన్లో అత్యధిక మెజార్టీని తీసుకొచ్చే విధంగా మేము పనిచేస్తున్నాము. తప్పకుండా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే ప్రభుత్వానికి తీవ్రంగా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా రోడ్లే కానీ, డ్రైనేజీలే కానీ, మరి ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి వార్డ్ ఆఫీసు కూలగొట్టిరు, మరి అంగన్వాడీ స్కూళ్ళు ఏదో కూలగొట్టిరు,
మరి ఎర్రగుంట పటేల్కుంట చెరువు ఉన్నది, ఆ చెరువు సుందరీకరణ అని చెప్పారు. ఆ సుందరీకరణ లేదు, ఏం లేదు. మరి దోమలు అయితే విపరీతంగా, దోమల బెడద అయితే మామూలుగా లేదు. మరి ఆ దోమల బెడద ఉందని చెప్పేసి కూడా ఎవరైనా నాయకులే కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు సోషల్ మీడియాలో పెడితే వాళ్ళకు బెదిరింపు కాల్స్ మరి చేసి మరి ఇంటిని ముట్టడిస్తామని చెప్పడం అన్నది కూడా చాలా బాధాకరం. ఇలాంటిది ఎవరు కూడా చేయొద్దని చెప్పేసి నేను పర్సనల్గా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఎవరు పోరాడినా ఎవరి ఇంటి కోసం పోరాడటం లేదు. ఎవరు చేసినా కూడా ప్రజల కోసం ప్రజల పక్షం ఉండాలని చెప్పే విధంగా వాళ్ళు పోరాటం చేస్తారు. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఎప్పుడైతే ప్రజల నుంచి ఎన్నుకోబడ్డటువంటి నాయకులమైనామో ప్రజల పక్షాన్ని ఆలోచించాలి తప్పితే నువ్వు ప్రజల పక్షాన కాకుండా నువ్వు జేబులు నింపుకోవడం అనే విధంగా ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తూ, మరి ప్రజల పక్షంలో ఎవరు పోరాడినా కూడా తప్పకుండా మా సహాయ సహకారం ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రశ్నించే గొంతుగా ముందుకెళ్తారా? తప్పకుండా, ఇప్పుడు కాదు ఎప్పుడైనా కూడా మేము ప్రశ్నించే గొంతుగానే ఉంటాము. ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా నేను అన్ని వేళలా అందుబాటులో ఉంటాను. ఏ సమయంలో పొద్దున సాయంత్రం రాత్రి అని కాదు, రాత్రి 12 గంటలకు నాకు ఫోన్ చేసినా ఎప్పుడు కూడా నేను అటెండ్ అవుతా. వాళ్ళ సమస్య నా సమస్యగా తీసుకొని నేను ముందుకెళ్తానని చెప్పి తెలియజేస్తున్నాను. జన్మదినం పురస్కరించుకొని మీ డివిజన్ కావచ్చు, ఈ యొక్క నియోజకవర్గం కావచ్చు, ఏం చెప్తారు ప్రజలకు? నాకు ఎవరైతే నా బంధువులలాగా నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులు, కాంగ్రెస్ పార్టీ కాదు ఇతర పార్టీ వాళ్ళు కూడా వచ్చి నన్ను విష్ చేయడం అనేది చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే పార్టీలకు అతీతంగా బర్త్డే నాదైనా కదా ఎవరైనా బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవచ్చు కాబట్టి వాళ్ళ ఆశీర్వాదాలు కూడా నాకున్నాయి. రాబో రోజుల్లో కూడా అందరి మన్నలు పొందే విధంగా నేను కష్టించి పనిచేస్తాను కాబట్టి అదొకటి తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఎండాకాలం ఉన్నది, ప్రతి ఒక్కరూ ఈ ఎండ తీవ్రతతోటి చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి అందరూ కొద్దిగా రేపు స్కూల్స్ కూడా ఉంటాయి, జాగ్రత్త ఉండాలని చెప్పి తెలియజేస్తూ అందరూ జాగ్రత్త ఉండాలని కోరుతున్నా. థ్యాంక్ యూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. సో ఇదండి, మరి ప్రశ్నించే గొంతుగా ముందుకెళ్తాను. ప్రజాక్షేత్రంలో సమస్య పైన పోరాడుతూ ఉంటాము. ప్రతిపక్షాలు పైన కావచ్చు, మరి చూసినట్టయితే పేపర్ల పైన కావచ్చు, ప్రభుత్వ నిరంకుశ ధోరణి పైన ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వాన్ని ఇలాంటి నిరంకుశ ధోరణి వదులుకోవాలని కూడా తెలియజేశారు. చూస్తున్న విత్నెస్ కెమెరా అఖిల్తో మీ సురేష్ దండు, నాచారం, ఉప్పల్.